నమస్తే. ఈరోజు మనం ప్రజాభవన్ దగ్గర ఉన్నాము. ఇక్కడ ఒక పంతులు గారు వచ్చారు. వాళ్ళు ఏంటి సమస్య ఏందని మనం తెలుసుకుందాము. నేను ఆదిజాంబవ శక్తిపీఠం నిజాంపేట మున్సిపాలిటీలో ఉంది. అరుంధతి మాత, జాంబవంతుడు, ఎల్లమ్మదేవి కొలువు తీరుతున్నటువంటి పుణ్యక్షేత్రం రాజధాని స్కూల్ దగ్గర ఉంది. జాంబవంతుడు భూమి కన్నా 6 మాసాల ముందు పుట్టిందని చెప్తున్నారు. సరే, ఆయన బల్లుక కాదు, అప్ టు డేట్ బల్లుక కాదు, ఆయన అవతార పురుషుడు. ఆయన ఒక ఋషి, జంబుదీప చక్రవర్తి, ఒక కిష్కింధకాండ చక్రవర్తి. జాంబవంతుని చరిత్ర మహా పుట్టలు ఉన్నది. రామాయణంలో కానీ మరి ప్రతి ఒక్క దాంట్లో జాంబవంతుడు లేని పాత్రే లేదు. అటువంటి గుడి నిజాంపేట పుణ్యక్షేత్రంలో ఉంది. కొంతమంది దుర్మార్గులు ఆ విగ్రహాలు ధ్వంసం చేయడము, అవి కబ్జా పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. మరి ఇప్పుడు ప్రభుత్వం, మేము కలలుగన్న ప్రభుత్వం వచ్చింది కాబట్టి మన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు శ్రమపడి మరి ఇందిరాగాంధీ కళలు, సోనియా గాంధీ ఆశీర్వాదంతో తెలంగాణ మాకు వచ్చిందని కవులు, కళాకారులు, మేధావులు, మా డప్పు కళాకారులకు కూడా మరి ఆదుకోవాలని చెప్పేసి ఈ యొక్క సందర్భంగా ఇక్కడ మెమోరాండం ఇవ్వదలుచుకున్నాము. ముఖ్యమైన సమస్య ఏంటంటే మాదిగ, మాల, సింధు, మాస్టి, దొమ్మర, సార్థకాన్ని ఇవన్నీ కాకుండా మరి మా జాంబవులకు కులం సర్టిఫికెట్లు మండలాలలో గెజిట్లో ఉన్నది కాబట్టి 28వ నెంబర్లో జాంబవులు ఉన్నది కాబట్టి జాంబవ కులంగా మండలాల సర్టిఫికెట్లు ఇవ్వాలి. మరి అరుంధతి మాత 5వ నెంబర్లో ఉంది. 5వ నెంబరు అరుంధతి మాత కులం మండలాలలో సర్టిఫికెట్లు ఇవ్వాలి. అప్పుడే కుల నిర్మూలన అవుతుందని చెప్పేసి ఇలా తెలంగాణ వచ్చిన సందర్భంగా మాకు స్వతంత్రం ఇప్పుడే వచ్చింది. 7వ నవాబు వేలేదాకా 700 సంవత్సరాలు నవాబు పరిపాలించినప్పుడు ఎట్టి సాకిరీ చేసినాం, గుర్రాల ముందు పరుగులు తీసినాం. ఈ యొక్క ఎట్టి కోటగొడలు కట్టాం మేము. ఎట్టి సాకిరీ చేసినందుకు ఆ ఇనాం పట్టాలు ఇచ్చి మళ్ళా కూడా గుంజుకుంటున్నారు. అలా కాకుండా ఇవాళకి బ్రిటిష్ వాడు వచ్చినప్పుడు కూడా, ఆడిపోయినప్పుడు కూడా మాకు న్యాయం జరగలేదు. నవాబు పోయినాక కూడా మాకు న్యాయం జరగలేదు. ఆంధ్ర పరిపాలన అయినాక కూడా మమ్మల్ని అణిచివేసిరు. నక్సలైట్ల కింద ధ్వంసం చేసి వాళ్ళని ఎక్కడెక్కడ హింస పెట్టి ఇష్టం వచ్చినట్టు కేసులు పెట్టి జైల్లో పెట్టి సాగుకొట్టడం కూడా జరిగింది. ఇవాళ కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాక కూడా వస్తుందని మేము ఎన్నో కళలు కానీ ఎన్నో ఉద్యమాలు చేసి పానాలు కూడా కొట్టుకున్నా కూడా మాకు న్యాయం జరగలేదు. కాబట్టి ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వర్యులు మాకు ప్రభుత్వం తీసుకొచ్చిండు కాబట్టి తెలంగాణలో మరి సోనియా గాంధీ ఆశీర్వాదంతో, రాహుల్ గాంధీ ఆశీర్వాదంతో ఇక్కడ మాకు ఈ ప్రజాప్రభుత్వంలో న్యాయం జరుగుతుంది, ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందన్న ఆశతోని అలా ప్రగతి భవన్కు రావడం జరిగింది. మొన్న ఒక సబ్జెక్ట్ మీద ఇచ్చినాను, ఇప్పుడు కూడా ఈ సబ్జెక్ట్ మీద ఇస్తున్నాను. మండలాల్లో జాంబవ కులం సర్టిఫికెట్లు, అరుంధతి మాత కులం సర్టిఫికెట్ అని చెప్పేసి దీనికి చూడాలని చెప్పేసి ప్రగతి భవన్ రావడం జరిగింది. జై జాంబవ, జై గురు.